జై కాపు మీరు ఇక్కడ చూస్తున్నారండి. ఇది గుంటూరు జిల్లా వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ మార్కెట్ సెంటర్లో ఉంటుందండి. గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వేల మంది తరలి రావడం అన్నది మీరు చూస్తున్నారు. ఎన్ని వేల మంది వచ్చారో మీరు చూస్తున్నారు. కాపు సభ అనగానే చాలామంది రాజకీయంగా ఏదైనా మాట్లాడతారేమో అనుకున్నారండి. ఇది రాజకీయాలకు సంబంధం లేదు. కాపుల ఐక్యత, కాపుల రాజకీయ చైతన్యం అంటే రాబోయే రోజుల్లో అయినా గుంటూరు జిల్లానే కాదండి, అనేక చోట్ల అధిక జనాభా ఉన్న కాపులకి సీట్లు కావచ్చు, సీట్లు ఇచ్చే విషయంలో కావచ్చు, అలాగే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో గెలిచిన చోట వీళ్ళకి తమాషా పద్ధతిలో అక్కడున్న నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఇస్తున్నారు, అరాకొరా ఇస్తూ కాపులని ఓట్ల బ్యాంకులా చూస్తూ ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారు. అది జరగకూడదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హక్కుల కోసం పోరాడతామంటూ ఉద్యమించిందే ఈ కాపు ఐక్య సభ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పార్టీ కూడా గుర్తుంచుకోండి, కాపులను మీరు వాడుకుని వదిలేయటం కాదండి. శాసించే స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ఓట్లున్న మేము ఇక నుండి ఈ ఐక్యతా శంఖారావాన్ని ముందు ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి తీసుకువెడతాం. మా హక్కుల కోసం మేము పోరాడతాం. ఇది కేవలం హక్కుల కోసం. కాపుల ఐక్యత ఆల్రెడీ ఉందండి మాలో. కానీ మాకు ఇంత ఐక్యత ఉండి ఇంత ఇదిగా ఉన్నా కూడా ఓట్లు మాత్రమే వేయించేసుకొని గెలిచేసి ఆ తర్వాత మేమేదన్నా పని ఉండి దగ్గరకు వచ్చినా కూడా మా పనులు ఏవి చేయటం లేదన్నది నిర్వివాదాంశం. మీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడుతున్నాం. కానీ ఇక నుండి అలా జరగదు. కాపులందరూ కూడా ఐక్యంగా ఉంటూ ఖచ్చితంగా వాళ్ళ హక్కుల కోసం బూత్ స్థాయి నుండి సర్పంచి, జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా కూడా మా వాటా మాకు కావాలి. ఖచ్చితంగా మా పిల్లలు కూడా రాజకీయంగా ఇంకా ముందుకు వెళ్ళడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మేము చైతన్యపరచడానికి మాత్రమే ఇక్కడ ఈ సభ పెట్టాం. ఇవాళ వేల మందితో ఈ సభ ఇంత సక్సెస్ అవ్వడం నిజంగా చాలా ఆనందనీయం. ఇది ప్రతి జిల్లాకి విస్తరిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా విస్తృత స్థాయిలో దీన్ని తీసుకెళ్తాం. జై కాపు, జై జై కాపు.